ఏ సోషల్ మీడియానైతే పావులా వాడుకొని యావత్ భారతదేశ నెటిజన్లు రాత్రి నుంచి ఫూల్స్ చేస్తూ వచ్చిన మోడీ తాను ఆడిన నాటకానికి 24 గంటలు దాటక ముందే అదే సోషల్ మీడియాలో నిజాలను తిరిగి నెటిజన్లకు తెలియజేస్తుందని తెలుసుకోలేకపోయాడు. ఇదొక అతిపెద్ద రాజకీయ నాటకం. నల్లధనం నిర్మూలన ఒక ముసుగు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఈ మధ్యనే జరిగిన ఆర్ఎస్ఎస్ మీటింగ్లో మోడీకి ఆజ్ఞలిచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో పంచడానికి ఏ పార్టీ దగ్గర చెల్లుబాటు అయ్యే డబ్బు లేకుండా చేశారు. ఇక బీజేపీ కొత్త కరెన్సీ ఆర్బీఐ నుండి ప్రాధాన్యం మీద వస్తుంది. అంటే బీజేపీ పంచడానికి డబ్బు ఉంటుంది, కానీ మిగిలిన పార్టీల దగ్గర ఉండదు. ఆ విధంగా ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు కోసం చేసిన కుతంత్రం ఇది. వాళ్ళ గెలుపు కోసం దేశంలోని కోట్ల ప్రజలను పణంగా పెట్టారు. ఈ నాటకానికి నల్లధనం నిరోధించండి అని మసిపూశారు. ఇది వాస్తవం, అక్షర సత్యం. ఇక్కడ పూర్తిగా వార్త రాకుండానే ఈ నిర్ణయం ఔన్నత్యాన్ని గుర్తించిన మెసేజ్ సోషల్ మీడియాలో రాకెట్ స్పీడ్తో రావటమే. ఈ నాటకానికి ముందు నుండి పరిస్థితులు చక్కదిద్దుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ని తొలగించి పటేల్ని నియమించారు. ఏ దేశంలో ఏ ప్రభుత్వం చేయని అరాచక ఆర్థిక నిర్ణయం ఇది.